అందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో వేసుకోవాల్సినటువంటి పంటలు, వాటిల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానంగా బీర, కాకర, సొర, దోస, పొట్ల ఇట్లాంటి తీగజాతి పంటలన్నింటినీ కూడా వేసుకునేటువంటి సమయం ఉన్నటువంటి నెలగా ఫిబ్రవరి నెలను చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఏమి వేయచ్చు అనంటే, కొన్ని ప్రాంతాల్లో నీళ్లు అందుబాటులో ఉన్నటువంటి చోట ఉల్లిగడ్డను కూడా సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం. అదేవిధంగా మరి వంకాయ, పచ్చిమిర్చి లాంటి పరిస్థితులలో నీళ్లుండి మంచి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట దాన్ని కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నార్లు పోసుకునే సమయం కాదు, నాటేసుకోవాల్సినటువంటి సమయం. అయితే బీర, కాకర, సొర, దోస ఇవన్నీ పంటలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు పెట్టుకునేటువంటి సమయం ఎందుకు అని అంటే, ఈ రానున్న తరంలో ఎండలు విపరీతంగా పెరిగినప్పుడు ఎండాకాలంలో ప్రధానంగా ఎండ ఎక్కువగా అవసరం ఉన్నటువంటి పంటలలో తీగజాతి పంటలు ప్రధానమైనవి. అయితే ఈ తీగజాతి పంటలలో మరి పుచ్చకాయ లాంటిది కూడా సాగు చేసుకోవచ్చా, ఇప్పటికే ఏమన్నా పుచ్చకు లేట్ అయిందా అని చెప్పి కొంతమంది రైతులు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా పోయినట్టయితే, మొదటగా పుచ్చకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో పుచ్చ ఈ ఫిబ్రవరి 10 తారీఖు 15 తారీఖు లోపు బార్డర్ టైం, అంతకు ఫిబ్రవరి 15 దాటిన తర్వాత పుచ్చ పెట్టుకునడం వల్ల, అంటే ఐస్ బాక్స్ వాటర్ మెలను, తర్వాత నార్మల్ వాటర్ మెలను, తెల్లది సార్కల కాయలకు సంబంధించినటువంటి వాటర్ మెలన్ ఉంటుంది. జనరల్గా ఐస్ బాక్స్ వాటర్ మెలన్ అనేది 75 రోజులు లేదా 80 రోజులల్లా కటింగ్ అయిపోతుంది. అయితే మనం నార్మల్ వాటర్ మెలను ఏదైతే తెల్లకాయ అని చెప్పేసి చెప్పుకుంటామో, పుచ్చకాయ ఇది 90 రోజుల నుంచి 95 రోజుల కాలం టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫిబ్రవరి 1కి నాటుకుంటే ఐస్ బాక్స్ వాటర్ మెలను మనకు 75 రోజులు కాబట్టి ఏప్రిల్ 10, ఏప్రిల్ 15, ఏప్రిల్ 20 తారీఖు వరకు 75 రోజుల నుంచి 80 రోజుల కాలంలో ఏప్రిల్లో అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 20 తర్వాత 30కి లేదా మే 1st వీక్లో రావడానికి తెల్లకాయకు సంబంధించినటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే పుచ్చ జనవరిలో, డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరిలో పెట్టుకుంటున్నటువంటి రైతులు వెల్ అండ్ గుడ్, చాలా మంచిగా జరుగుతుంది. వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళ టైం కానీ మంచిగా రావడం జరుగుతుంది. వాటర్ మెలన్ ఖచ్చితంగా డైరెక్ట్ సీడ్ కానీ, లేదా ఈ మధ్యకాలంలో నర్సరీస్కి సంబంధించినటువంటి దగ్గర కూడా నారు మొక్కలను పెంచి కూడా నారు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ కూడా మొక్కలు కూడా డైరెక్ట్ మొక్కలు కూడా తీసుకొచ్చి పెట్టుకోవడానికి ఇప్పుడు అనువైన సమయం. చివరి దశలో పుచ్చకాయ పెట్టుకోవడానికి ఎవరైనా ఇంకా ఆలోచించినట్టయితే ఈ వారం లేదా 10 రోజుల వరకు మాత్రం అవకాశం ఉంది. రెండోది బీర, కాకర ఇట్లాంటి పంటలకు సంబంధించినటువంటి అంశాలలో వచ్చినప్పుడు, ప్రధానంగా బీర పంట నేరుగా విత్తనం విత్తుకుంటే 45 రోజులకు చేతికి మొదటి ఖాతా రావడానికి అవకాశం ఉంది. సో 90 రోజుల వరకు దీని పంటకాలం మ్యాక్సిమం ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు విత్తుకోవచ్చు. బ్రహ్మాండంగా ఈ నెలంతా విత్తుకున్నా కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ముఖ్యంగా బీరకు సంబంధించినటువంటిది 90 రోజుల కాలం. మనం ఇప్పుడు ఎప్పుడు పెట్టుకున్నా 45 డేస్కు మనకు ఫస్ట్ కటింగ్ వస్తుంది. 90 రోజులకు పంట అయిపోతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కాకరకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, కాకర 120 రోజుల పంట. మనం మొక్క పెట్టినటువంటి 55 నుంచి 60 రోజులకు లేదా 62 రోజుల వరకు, అంటే వెరైటీని బట్టి, తెల్లకాయ అయితే 65 రోజులకు, నల్లకాయ అయితే 60 రోజులకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కాకరకాయకు సంబంధించినటువంటి దాన్ని మనం క్రమక్రమంగా పెట్టుకుంటూ పోవడం ద్వారా కూడా అవకాశాలు ఉంటాయి. సో మ్యాక్సిమం కాకరను 120 రోజుల వరకు పందిరి సాగులో చేసినట్టయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేల మీద పెట్టి నేల మీద చేసినప్పుడు కొంత క్రాపు ఈల్డ్ తగ్గే అవకాశం ఉంది, అంటే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా నేల మీద పెడితే చాలా తొందరగా వైరస్ అటాక్ కానీ పూత కాయ సెట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఉండడానికి అవకాశం
తక్కువ ఉంది కాబట్టి నిలువు పందిరిలో వంటి దాంట్లో వేసుకోవడం మంచిది. కాకర పెట్టుకుంటే కాకరకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు 60 రోజులకు కాయ స్టార్ట్ అయ్యి 120 రోజుల వరకు కాయలు రావడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం 120 రోజులు ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సొరకాయకు సంబంధించినటువంటి దాంట్లో సొరకాయను కూడా మనం వేసుకోవచ్చు. ఈ సొరకాయ ఇప్పుడు వేస్తే 55 రోజులు లేదా 58 రోజులకు మొదటి కాయ రావడానికి అవకాశం ఉంటుంది. 130 రోజుల నుంచి 140 రోజుల వరకు పంట ఉండడానికి అవకాశం ఉంది. నేల మీద కాకుండా నిలువుగా చేసుకున్నప్పుడు 140 రోజుల వరకు ఉంటుంది, లేదా ఇంకా కొంత కూడా పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సొరకు సంబంధించినటువంటి దాంట్లో నేల మీద వేసుకున్నప్పుడు దాదాపు 100 నుంచి 120 రోజుల వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా దోస, దాన్ని కూడా ఇప్పుడు వేసుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం, వేసుకోవచ్చు. బ్రహ్మాండమైన దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. దోసకాయ 75 రోజుల నుంచి 80 రోజులకు కట్టింగ్ వస్తుంది. రెండో కట్టింగ్ 90 రోజుల కల్లా అయిపోతుంది. దోసకాయ 90 రోజులకు సంబంధించినటువంటి పంట అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి కాకుండా ఇంకా ఏం చేయొచ్చు ఫిబ్రవరి నెలలో అంటే బెండకాయ లాంటిది చేసుకోవచ్చు, గోకరకాయ లాంటిది చేసుకోవచ్చు. బెండకాయ లాంటి పంట వేసుకున్నప్పుడు బెండకాయకు సంబంధించినటువంటి దాంట్లో మనం 43 రోజులు లేదా 45 రోజులకు తొలి బెండకాయ రావడం జరుగుతుంది. 90 రోజులు లేదా 100 రోజుల వరకు బెండకాయలు ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గోకరకాయ 38 రోజులకు విత్తనం పెట్టిన తర్వాత 38 రోజులకు మొదటి కట్టింగు రావడం జరుగుతుంది. 38 రోజుల నుంచి మ్యాక్సిమం 75 లేదా 80 రోజులకు గోకరకాయ లేదా గోర్చిక్కుడు పంటకాలం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఇప్పుడు సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది వంకాయలు ఇప్పుడు సాగు చేసుకోవచ్చా, వంకాయ ఇప్పుడు పెట్టుకోవచ్చా అంటే జనవరి చివరి వరకు అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా టమాటా, మిర్చి, తర్వాత వంకాయను మనం చెప్పుకుంటూ వచ్చినాం. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో కొంత శ్రద్ధ తీసుకొని మేము చేసుకునేటువంటి సాగు చేసుకునే వాళ్లకు మాత్రం ఇప్పుడు వంకాయ కానీ పచ్చిమిర్చి కానీ చేసుకోవడానికి అనుకూలమైన సమయం. అయితే వంకాయ పచ్చిమిర్చికి సంబంధించినటువంటి దాంట్లో నీళ్లు ఉంటేనే పచ్చిమిర్చి పెట్టుకోండి. నీళ్లు లేని పరిస్థితుల్లో ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేయలేకపోతే మిర్చికి సంబంధించింది కొంత ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కానీ వంకాయకు సంబంధించింది మాత్రం మీరు పెట్టుకోవచ్చు. వంకాయ పంట మీరు 28 రోజుల నుంచి 30 రోజుల నారు మొక్కలను మీరు ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత మీకు 50 రోజులకు తొలి వంకాయలు కట్టింగ్ రావడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి మంచిగా చూసుకుంటే దాదాపు 6 నుంచి 7 నెలల వరకు వంకాయ పంట రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మిర్చికి సంబంధించినటువంటి పంట 55 రోజుల నుంచి 60 రోజులకు తొలి మిర్చికాయ పచ్చిమిర్చికాయ రావడం అవకాశం ఉంటుంది. సో పచ్చిమిర్చి ఈ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మంచి నీటి యాజమాన్యం ఉండి మంచిగా చేసుకున్నప్పుడు మనకు పచ్చిమిర్చి ద్వారా మంచి లాభాలు తీస్తున్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు. అంతే ఇంతకుముందుకే ఆల్రెడీ జనవరిలో కనుక వేసి ఉన్నట్టయితే ఇంకా కూడా మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పచ్చిమిర్చిని కూడా 180 రోజుల నుంచి 210 రోజుల వరకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి పచ్చిమిర్చిని కట్టింగ్ చేసే విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మిర్చి విషయానికి వస్తే మనం కాయలు కట్ చేస్తున్నప్పుడే మళ్ళీ కొత్త పూత కొత్త ఖాత రావడానికి అవకాశం ఉంటుంది. ఆ కాయలను అట్లనే నిల్వ పెట్టేసేసి జరిగినప్పుడు అవి పండ్లుగా మారడానికి ఆస్కారం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పచ్చిమిర్చి సీజన్కి సంబంధించినటువంటి పరిస్థితిని కూడా మనం క్యాచ్ చేసుకుంటే రైతు సోదరులు మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. చాలామంది రైతు సోదరులు ఫిబ్రవరి నెలలో టమాటా నాటుకుంటే ఎలా ఉంటుంది, ఫిబ్రవరి నెలలో టమాటా నాటుకోవడం ద్వారా లాభాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఉన్నది. అయితే ఫిబ్రవరి నెలలో ఒకవేళ రైతు సోదరులు టమాటా నాటుకున్నట్టయితే ఫిబ్రవరి నెలలో టమాటాకు సంబంధించినటువంటిది నాటడం పెద్ద విషయం కాదు. కానీ టమాటా నాటిన తర్వాత 65 రోజులకు తొలికాయ రావడం అనేది జరుగుతుంది. సో ఈ 65 రోజులకు తొలికాయ రావడం అని అంటే ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కనుక నాటుకుంటే ఆయన ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 8వ తారీఖు తొలికాయ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏప్రిల్ 5కు తొలికాయ రావడం స్టార్ట్ చేసిన తర్వాత ఏప్రిల్ 15, 20 తారీఖుల కల్లా అప్పటికే 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోయినప్పుడు
ఆయనకు షేడ్ నెట్ లాంటి సౌకర్యం లేనప్పుడు ఖచ్చితంగా టమాటా ప్రధాన పంటగా పెట్టుకున్నటువంటి రైతు సోదరులు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే చాలామంది ఈ ప్రయోగాలు చేసి ఉన్నారు. కాబట్టి ఎవరైతే నిలువుగా టమాటాను నేల మీద కాకుండా నిలువుగా ఎత్తుగా కట్టుకోవడానికి కర్రల సాయంతో కావచ్చు, పందిరి సాయంలో కావచ్చు, పందిరిలో కానీ చేసుకునేటువంటి రైతులు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా తప్పనిసరిగా షేడ్ నెట్, వైట్ కలర్ షేడ్ నెట్ వీలైతే వాడుకున్నట్టయితే వారికి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది తప్ప సాధారణంగా నేలపైన టమాటాకు సంబంధించినటువంటి పంట వేసే రైతులు కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక 15 రోజులు 20 రోజులకు మించి వాటిని కట్టింగ్ చేసుకునే పరిస్థితి లేదు. సహజంగా అయితే టమాటా 65 రోజులకు స్టార్ట్ అయిన టమాటా దాదాపు 150 రోజుల నుంచి 180 రోజుల వరకు మనం పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.